పీడబ్ల్యూడీ కానీ, ఆర్ఎండ్బి కానీ, రెవెన్యూ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, విద్య కానీ, వైద్యం కానీ ప్రతి ఒక్క రంగంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆరోగ్యశ్రీ కూడా ఇంతవరకు పే చేయాల. ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు పే చేస్తానన్నారు, విద్యా దీవెన ఇస్తానన్నారు, విద్యా వసతి కలగజేస్తానన్నారు. అవి ఏవి కూడా పెండింగ్లో ఉండిపోయినాయి. ఆ కాలేజీలో కూడా సర్టిఫికెట్లు కూడా చదువుకున్న పిల్లలకి ఇవ్వట్లా. అమ్మ సర్టిఫికెట్లో మా అబ్బాయికి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది వెళ్ళాలంటే ఇంకా 70,000 కట్టి తీసుకెళ్ళండి అంటున్నారు. ఏంటని అడిగితే జగన్ కట్టాడుగా అంటే జగన్ కట్టలేదు, జగన్ పిలువు కట్టుతాడేమో అని మాట్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీ అలాగే ఉంది. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతకుముందు చక్కగా అమలైంది. ఈయన వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ అనేదే సరిగా అమలు కాల. తీసుకోండి ఒక్కొక్కటి మీరు ఒక్కో రంగంలో చూసుకోండి ఎంత అవినీతి జరిగిందో. రెవెన్యూలో చూసుకోండి. ఇవాళ అతను జోగి రమేష్ మీద ఏ విధంగా అగ్రిగోల్డ్ ఆస్తులు కూడా మీరు దొంగ పట్టాలు పుట్టించేసి ఏ విధంగా అమ్ముకుంటారండి. అగ్రిగోల్డ్ బాధితులకి ఆ రోజునే ఇదే జగన్మోహన్ రెడ్డి మొత్తం మీ డబ్బులన్నీ నేనే ఇస్తా, మీకు ఇవ్వాల్సిందే 6,000 కోట్లే, ఇక్కడ ఉన్నాయి ఆడియి 19,000 కోట్ల దాకా ఉన్నాయి, చంద్రబాబు మెడలు వంచి ఆస్తులన్నీ లాక్కుని మరీ మీకు పంచుతానన్నాడు. పంచుకోకుండా మీ ఎమ్మెల్యేలు మీరు పంచుకుంటానిక ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. మీరు చెప్పినాయే కదండి ఇవన్నీ, మీరు చేయలేదు కదా, అందుకే కదా ప్రజలు వెట్టెళ్ళింది. మీ నవరత్నాలు కూడా సక్రంగా అమలు జరక్కేగా ప్రజలు బయటికి వెళ్ళిపోయింది. ఉచితంగా మీరు అన్ని పథకాలు పెట్టి అంత ఇదిగా ఇచ్చినా కానీ పిల్లల భవిష్యత్తే కావాలి, పిల్లల ఉద్యోగాలు కావాలి, పారిశ్రామికీకరణ కావాలి, రాష్ట్ర అభివృద్ధి కావాలి. మన పోరంబోగుల్లాగా కూర్చోబెట్టి పెడుతున్నాడే కానీ వీడు ఏ పని మనకు కల్పించాలి. అదే పనికి వెళ్తే మనకి ఎంత వస్తాయి? రోజుకి 600, 700 ఎంత వస్తాయి? పర్ మంత్ ఎంత వస్తాయండి? 18,000, 20,000 రూపాయలు వస్తాయి. నువ్వు ఇవ్వటం ఏంటి? ఆలోచించండి. నిజంగా ఎకనామికల్లీ బ్యాక్. హీ హాజ్ దేర్ ద సమ్ డిసీజ్ ఆల్సో. నువ్వు ఇవ్వు, దెన్ యూ విల్ గివ్. అసలు ఇది మన ఆరోగ్యశ్రీయే అమలు చేయలే సరిగ్గా. లేదండి, అన్నీ అంత ఫాల్స్. నీకు కారు ఉందని, నీకు 5 ఎకరాల పొలం ఉందని, నీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, కరెంటు హోల్డర్ల మీద నీ ప్రభుత్వాన్ని నడుపుకుంటానికి కరెంటు బిల్లు ఎక్కువ వేసింది నువ్వే, ఎక్కువ యూనిట్లు వచ్చిందని చెప్పి వాళ్ళకి వైట్ కార్డు ఆపింది నువ్వే, పెన్షన్లు ఆపింది నువ్వే, రకరకాలవన్నీ ఆపింది నువ్వే. ప్రజలు మోసం తెలుసుకున్నారండి, తెలుసుకున్నారు. ఇవాళ గౌరవనీయులైన సీనియర్ నాయకులు, నిజాయితీ పరులైన పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు. వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళు ఎలా పరిపాలిస్తారో చూసిన తర్వాత మనం ఏదైనా మాట్లాడితే బాగుంటుంది నాన్న. మేము కూడా అన్ని మీడియాలు అన్నీ మానేసాం. మేము ఇక నుంచి ఏవి మాట్లాడదలుచుకో. తొలిసారిగా నువ్వు అడిగావని ఏదో చిన్నపిల్లలు వచ్చారు, మీ మీద గౌరవంతో నేను చెప్పడం తప్పనడిచి ఆగెందుకు నాన్న. నా ఎయిమ్ ఒకటే, ఐఎమ్ కాపు, ఐ హ్యావ్ గివ్ ద సపోర్ట్ అవర్ కాపు కమ్యూనిటీ అండ్ ఆల్సో అవర్ కాపు హ్యాస్ గివ్ ద సపోర్ట్ టు ద చంద్రబాబు నాయుడు. వాట్ ద డెసిషన్ హ్యాస్ అవర్ పవన్ కళ్యాణ్ టేకెన్ ఇట్, వీ హ్యావ్ ఆల్ సపోర్టెడ్ టు గివ్ ద సపోర్ట్ టీడీపీ ఆల్సో. నౌ ఆల్వేజ్ వీ హ్యావ్ ఫాలో ద పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ముందు ఆ ఎమ్మెల్యేని గాడి సస్పెండ్ చేయాల్సింది. యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించిన అంబటి రాంబాబుని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఆలోచించండి. ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? అరగంటే వచ్చి వెళ్ళిపోయా అన్న వైజాగ్లో శ్రీనివాసుని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు చెప్పండి. ఇవాళ గుర్తొచ్చిందా మీకు క్రమశిక్షణ అనేది? మీ ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ ఉందా? లేదు కాబట్టేగా జగన్మోహన్ రెడ్డి గారు 70 మందిని తీసేసి పక్కన పెట్టావు. అందులో బీసీ ఎస్సీలని ఎందుకు తీసావు? 36, 37 మందిని. వాళ్ళే తప్పులు చేస్తారా? మీ రెడ్లు చేయరా తప్పులు? ఇన్ని దారుణాలు చేశారండి. అధికారులకు విలువిచ్చారా? ఇందాక అధికారుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అదే అధికారులను పట్టుకుని కొట్టారు. ఒక రౌడీ షీటరు స్టేషన్లో సంతకం పెట్టి భయపడుతూ వెళ్ళవలసినోడు వచ్చి సిఐని కొట్టాడు, డిఎస్పీలను కొట్టారు. చూడండి ఇన్ని దారుణాలు జరిగినాయి. ప్రజలు ఇసిగిపోయాయి కదా, అధికారులు కూడా ఇసిగిపోయాయి కదా. ఇది ప్రజలందరూ కలిసి ఓట్లేసింది ఒక ఎత్తు అయితే, ఉద్యోగస్తులు వేసింది ఇంకా ఎత్తు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా వాడికి తెలియకుండా వాడి పిఎఫ్ నువ్వు వాడతావా? వాడి శాలరీస్ కూడా నువ్వు వాడేస్తావా? నీ పేరు కోసం. నీ ఒక్కడికి పేరు వస్తే చాలా. నీ ఎమ్మెల్యేకి పేరు రావద్దా? నీ ఎంపీకి రావద్దా? నీ ఎమ్మెల్సీకి రావద్దా? నీ ఎంపీటీసీ జడ్పీటీసీలకు రావద్దా? అసలు ఎంపీటీసీ జడ్పీటీసీ పంచాయతీ ప్రెసిడెంట్లు రాష్ట్రంలో బ్రతికున్నారా లేదో ఒక్కసారి వెళ్ళి చూడమని జగన్ని. రేపు ప్రచారం చేసుకోమని ప్రతి గ్రామంలో వస్తారు. నువ్వు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి, మాకు ఈ పరిస్థితి ఏంటి, దుస్థితి అని చెప్పి వస్తారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా భయంగా బతుకుతున్నారు. ఇవాళ
భయంగా. ఇప్పుడు ఒక తప్పు చేసేటప్పుడు ఆ తప్పు తండ్రికి చెందుద్ది. పార్టీ అధ్యక్షుడు నువ్వు, పార్టీ కార్యాలయాలు పగలగొడతాం కానీ, చెన్నుపాటి గాంధీ కళ్ళు పోగొడతాం కానీ, ఇంకోటి కానీ, పసిపిల్లల్ని రేప్ చేస్తే వాళ్ళకి వెళ్ళి 10 లక్షలు ఇచ్చేస్తే సరిపోద్దా? ఒక గౌడు కులస్తులు అక్కడ బాపట్లలో చూడండి, ఇక్కడ చూడండి విజయవాడలో ఒక తూర్పు కాపు సోదరి మీద 13 రోజులు మానభంగాలు జరిగితే ఏమైపోయారండి? ఎక్కడుందండి వాసిరెడ్డి పద్మ? ఇలాంటి వాళ్ళండి రాజకీయ నాయకులు మీకు. నాగరికత అనేది పెరుగుతున్న ఈ రోజుల్లో ఆడపిల్లల్ని మగపిల్లల్ని పెంచటం చదివించటం ప్రజలందరికీ బాగా తెలుసండి. మీ తప్పుని, మీ దౌర్జన్యాలని, మీ పులివెందుల రౌడీజాన్ని తల్లిదండ్రుల మీద తొయ్యొద్దండి. తొయ్యకూడదు, తప్పండి అది. పిల్లలు చాలా క్రమశిక్షణగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో 10/10 వచ్చింది, నీకెందుకు రాలేదంటున్నారు ఇవాళ. ఇంతకుముందు ఆర్థికపరమైన పోటీ ఉంది, ఇప్పుడు విద్యాపరమైన పోటీ పెరిగింది. వాళ్ళ అబ్బాయి టెక్సాస్లో చదువుతున్నాడు, నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళరా, నువ్వు న్యూజిలాండ్ వెళ్ళరా అని అలాంటి మాటలు మాట్లాడితే ఇంత విద్యా విధానం ఎక్కడి నుంచి వస్తుందండి? నాడు నేడని చెప్పావు, ఏ కాలేజీలు ఏ స్కూల్స్ నువ్వు సరిగ్గా డెవలప్ చేసావు? మీ కాంట్రాక్టులు బాగుపడటానికి మీరు చేశారే కానీ ఇంకోటి కాదు అయ్యా. అంటే అమ్మఒడి అని చెప్పి మేము పథకం ఇస్తే దానికి పేరు మార్చి అమ్మకు వందనం అని చెప్పాడు, ఇంతవరకు ఏమీ ఇవ్వలేదని చెప్పి కూడా జగన్ గారు ఆలోచన చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళ నాన్నగారు అప్పుడు పెట్టారు. వీళ్ళ నాన్నగారు పెట్టింది కూడా కాదు, గౌరవనీయులైన వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టింది కాదు. చాలామంది ప్రజలకు తెలియదు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనేవాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు ఉన్నటువంటి 18 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది. ఆ 18 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు, రాజీవ్ స్వగృహ పథకం, ఈ 3 కూడా కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు. ఆ తీసుకున్న సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని క్రింది స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పాత్ర, ఒక సిఎస్ ఎలాగో, ఒక జిల్లా కలెక్టర్ ఎలాగో, అలా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులైన రాజశేఖర రెడ్డి గారికి అమలు చేశాడే కానీ హైకమాండ్ కమిటీ చెప్పినటువంటి దాన్ని, కోర్ కమిటీ తీసుకున్న, కాంగ్రెస్ కోర్ కమిటీ తీసుకున్న పథకాన్ని ఈయనేం సొంతంగా పెట్టింది కాదు, సొంతంగా చేసింది కాదు. కానీ ఏంటంటే ఇక్కడ పేద ప్రజలకు వెళ్ళి బై హ్యాండ్ ఈయన ఇచ్చేసరికి రాజశేఖర రెడ్డి అన్న ఇచ్చాడు. అదే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఆయన అధికారంలో ఉన్నా కానీ ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు అవినీతి పనులు చేసి కోటాను కోట్లు సంపాదించినా కానీ నీకు రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఓట్లేశారు అందరూ కూడా. మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఆయనకు ఓట్లేసాం. నేను వైఎస్ఆర్ పార్టీ సిటీ స్పోక్స్ పర్సన్ మొన్నటి వరకు. అన్నీ మానేసి ప్రశాంతంగా పార్టీలకు దూరంగా హ్యాపీగా బతుకుతున్నాం. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ప్రజలను అవమానపరచడం. ఇందాక ఆడపిల్లల తల్లిదండ్రులు 30,000 మంది పిల్లలు మిస్ అయితే వాళ్ళ గురించి ఇంతవరకు ఎంక్వైరీ లేదు. 9 రోజుల్లో మిస్ అయిన పిల్లల్ని తీసుకొచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ ఆ రోజు కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పిన మాటలిని 30,000 మంది మిస్ అయ్యారు, మీ వ్యవస్థ వల్ల ఇలా జరుగుతుందని మాట్లాడితే ఇదే వ్యవస్థతో అతని మీద 100 కేసులు పెట్టించిన చరిత్ర మీదైతే అదే వాలంటీర్ వ్యవస్థను కూడా కొట్టకూడదు, కోపం వస్తే చెంప మీద కొడదాం, ఆకలిస్తే అన్నం పెడదామని మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల్లో కంటిన్యూ చేయాలా వద్దా అని అక్కడ చంద్రబాబు గారిని కన్విన్స్ చేస్తూ వాళ్ళని ఏమైనా కానీ మళ్ళీ ఉద్యోగాల్లో తీసుకోవాలి అనే చరిత్ర నువ్వు నాకు అపకారం చేసినా కానీ పవన్ కళ్యాణ్ది. ఇదే విశాఖపట్నం గౌరవనీయులైన కమిషనర్ గారు చూడండి, మీరు ఏం చెప్పారు ఆ రోజున. ఈ మధ్య రీసెంట్గా 10 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 100% వాస్తవం. ఇట్లా కంబోడియాలో ఉన్నారు, వెళ్ళటం బ్యాంకాక్ నుంచి వెళ్ళారు అని మొత్తం డీటెయిల్స్ చెప్పారా? మీ మీడియాలకు అన్నీ తెలుసుగా నాన్న, మళ్ళీ అవి కూడా మా చేత అడిగిస్తారు ఎందుకు? ఆయన దగ్గర మంచి పొలిటికల్ మంత్రదండం ఉంది గౌరవనీయులైన చంద్రబాబు గారి దగ్గర. నువ్వు ఉన్నావు, హత్య కేసుల్లో ఉన్నవాడివి, బాబాయిలను చంపిన వాటిలో ప్రమేయం ఉన్నవాడివి, కోడికత్తి కేసులు సంబంధం ఉన్నవాడివి, అనేక కేసుల్లో నీ మీద రౌడీజం తప్పనిడిసి నీ మీద గౌరవం లేదు, కావాలని మీ తండ్రి గారు ముఖం చూసి వేసారు. ఆ తర్వాత ఒక్క పారిశ్రామికవేత్త నీ కోసం వచ్చారా? ఇవాళ పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు గారికి పెట్టుబడి పెడతానికి వస్తున్నారు, రాష్ట్రంలో ఫ్యాక్టరీలు నెలకొల్పడానికి వస్తారు. ఆల్రెడీ 2-3 ఫ్యాక్టరీలు అప్పుడే వచ్చేసినాయి.
వితిన్ 15 days బిలో ఆల్రెడీ హెచ్సిఎల్లోనూ వేరే 2-3 వచ్చేసినాయి ఆల్రెడీ. కాబట్టి ఏంటంటే ఆయనకి మంత్రదానం ఉంది, ఆయన ఎక్కడ తేవాలో ఎలా తేవాలో తెస్తాడు. ఒక బలమైన ఒక కూటమి ఇక్కడ ఉంది. కేంద్రంలో మోడీ ఉన్నాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉన్నారు. నిజాయితీగా ప్రజలకి కొంత మేలు చేద్దామనే ఆలోచనతో ఇక్కడ వీళ్ళు కూర్చుని ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చి పారిశ్రామికీకరణ చేయడానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, పెట్టుబడులు పెడతానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, డబ్బున్నోళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. డెవలప్ అవుద్దని చెప్పి మనం కోరుకోవాలి. 14 లక్షల కోట్లు ఉందంటే అంతకుముందు 80,000 కోట్లు అప్పు ఉండగా రాష్ట్రాన్ని చంద్రబాబు తీసుకున్నాడు. 3,25,000 కోట్లు అయింది. ఆ తర్వాత నువ్వు తీసుకునేటప్పటికి అదే 3,25,000 కోట్లు డెఫిసిట్లో అప్పుల్లో ఉన్నాం. ఇవాళ 14 లక్షల కోట్లు అయిపోయింది. అభివృద్ధి ఏది? అప్పు కనపడుతుంది కానీ అభివృద్ధి ఏది? అమరావతి అభివృద్ధి అయిందా? పోలవరం అయిందా? చెప్పండి. దుగ్గరాజపట్నం పోర్ట్ అయిందా? రైల్వే జోన్లు అయినాయా? లేదా ఇంకోటి అయినాయా? లేదు. ఏంటి నువ్వు చేసింది? ఏమైనా పోర్టులు కట్టావా? 1100 కిలోమీటర్లో పోర్టులు కట్టుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఏ రాష్ట్రానికి లేనటువంటి పోర్ట్ ఏరియా ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉంది. ఏం చేయగలుగుతున్నావు? ఏం చేయగలిగావు? చెప్పండి, మీరే చెప్పండి ఒకసారి. ఉద్యోగాలు ఉన్నాయా? కనీసం నిరుద్యోగ సమస్య తీర్చగలిగేవా? ఆలోచించండి. ఇవన్నీ తీరుస్తారనే ఆశతో ప్రజలు ఓటేశారు. వీళ్ళు తీరుస్తారనే నమ్మకంతో ఉన్నాం. తీరవ లేదనుకోండి, ప్రజలు ఇంకో ఆల్టర్నేట్ ఆలోచిస్తారు. అంతేగాని ఇష్టం లేకపోయినా కష్టమైనా కానీ ఇప్పుడు ఉల్లిపాయలు కోస్తున్నామండి. ఉల్లిపాయలు కోస్తుంటే నీళ్ళు వస్తాయి కళ్ళల్లోంచి. అక్కడే కూర్చుంటావా? పక్కకి వెళ్తావా? ఇది అంతే. గదిలో కూర్చోబెట్టి ఉల్లిపాయ కోస్తే కొట్టవసరలా, తిట్టవసరలా. ప్రజలకి ఇసుకొస్తే ఎవరినైనా కాదంటారు. అది ఒక ఉదాహరణ. గతంలో చంద్రబాబు గారిని కాదన్న విధానం. పసుపు కుంకుమ ఇచ్చినా ఎలా కాదన్నారు? ఆలోచించండి. ఇవాళ పవన్ వచ్చేసరికి పవన్ చూసుకుంటాడు, పవన్ మారుస్తాడు. జైలుకి వెళ్ళి వచ్చిన చంద్రబాబు గారు మారారు. ప్రజల కోసమే ఉంటాడు, ప్రజల కోసమే సస్తాడు. అతనే మనకు కావాలి అభివృద్ధి చేయాలంటే అని ప్రజలు నిర్ణయం తీసుకున్న తర్వాత మనం ఎవరండి మాట్లాడతాకి? వైసీపీ పుంజుకునే అవకాశం ఇప్పుడప్పుడే లేదండి. వీళ్ళ అభివృద్ధి ఇవన్నీ చూడాలి. ఏ విధంగా పుంజుకుంటారు? హత్యా రాజకీయాలు చేసి పుంజుకోండి. ఇంకా ఎక్కడ మీరు డెవలప్ చేశారని పుంజుకుంటారు? చెప్పండి. పలానా నియోజకవర్గంలో ఇదిగో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చా. నువ్వు ఇచ్చిన 2,30,000 వాలంటీర్ ఉద్యోగాలు 2 లక్షల మంది అయిపోయిందా? ఇప్పుడు ఓం నమ శివాయ. నువ్వేగా రాజీనామా చేయించింది. వాళ్ళనే తీసుకెళ్ళి వాలంటీర్లని మీకు అమ్మఒడి ఇవ్వను, విద్యా దీవెను, మీకు కాపు నేస్తం ఇవ్వనని చెప్పి ఆపేసి ఓటేస్తేనే ఇస్తామని చెప్పి మొన్న మీరేగా మాట్లాడిచ్చింది. మా కార్యకర్తలు, మా ఓళ్ళు వాలంటీర్లు మేము ఉండమంటే ఉంటారు, మానేయమంటే మానేస్తారని చెప్పి 10,000 ఇచ్చి నేను రాజీనామా చేయను, నేను దాని మీదే బతుకుతాను అన్నా కానీ రాజీనామా చేసిన చరిత్ర ఈ ఎమ్మెల్యే కంటెస్టెడ్ పర్సన్స్ది. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ వాళ్ళదేనా? మీరు ఈ విధంగా నిరుద్యోగులతో వాళ్ళ పొట్ట కొడతారా? ఎంబీఏ చేసి, ఎంకామ్ చేసి, ఎంఎస్సి చేసి వాళ్ళు ఈ 5,000కి నీ దగ్గర పనిచేస్తే అది కూడా తీసేసి వాళ్ళ పొట్ట కొట్టేశారు కదా. వాళ్ళు చూడండి ఎలా సస్తున్నారు, ఇంటద్దులు కూడా కట్టుకోలేక. అసలు కారణం మీకు అర్థం కావట్లా. 23 మందితో ఉన్నటువంటి చంద్రబాబు గారిని భార్యా పిల్లలను కూడా ఏ విధంగా అవమానపరిచి తిట్టారో, 151 మంది ఉన్నటువంటి వీళ్ళు ఏ విధంగా తిట్టారో అదే విధంగా తిడతారు. ఈ అవమానాలు నాకు ఎందుకని అతను ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఒక్కళ్ళే 2-3 ఉండేవాళ్ళు సిపిఎం వాళ్ళు. ఇదే పుచ్చలపల్లి సుందరయ్య గారు సైకిల్ వేసుకుని ఒక్కడే ఒంటరిగా అసెంబ్లీకి వెళ్ళేవాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎంతో గౌరవించేవాళ్ళు. ప్రతిపక్షంగా కాకపోయినప్పటికీ కూడా ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ వేరు. పేద ప్రజల కోసం 40% నీకు ఓట్లు వచ్చింది కాబట్టి నువ్వు ఈ ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళి నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా యాజ్ పర్ రైట్ నీకు లేదు. ప్రతిపక్షం అయినా కానీ స్వపక్షంగా అయినా కానీ పవన్ కళ్యాణ్ కొంత తర్వాత 21కి 21 వచ్చినప్పుడు నీకెక్కడుంది? వైనాడు 175 అని చెప్పి 151 ఎందుకు రావు అని చెప్పి ఆ తర్వాత మధ్యలో 5 తీసేసి ఇవాళ ఇంత అవమానకరంగా ఉండి నువ్వు ఫీల్ అయితే ఎలా? పేద ప్రజల కోసం ఒక అవమానం పడాలి, ఒక దెబ్బ పడాలి, ఒక తిట్టు పడాలి. పడ్డాడా చంద్రబాబు? అట్లాగే పడ్డాడా? భార్య పిల్లలను కూడా తీసుకెళ్ళి మానభంగాలు చేసి చంపుతాం, నరుకుతాం. ఎవరండి శ్రీరెడ్డి? ఏం మాట్లాడాడండి కొడాలి నాని? ఎవడండి బోరగడ్డ అనిల్ కుమారు? ఏంటన్నా అసలు జరిగినాయి అప్పుడే మర్చిపోయారా? ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా? వెయిట్ అండ్ సీ. మంచి ప్రభుత్వాన్ని ఇచ్చారు, ప్రజలు ఎన్నుకున్నారు. ఇది ఈవీఎంలు ఈ పొరపాట్లే కాదు. ఎంత పాము దూరుద్ది దాంట్లో చెప్పు?
నిన్న జగన్ గారు ఏం చెప్పారు? మా ఓడికి అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈవీఎం పగలగొట్టాడు చెప్పాడా? అంటే మీకు అన్యాయం జరిగితే అక్కడ పగలగొట్టేస్తారా? ప్రజల నిర్ణయంతో మీకు పని లేదా? మీకు ఓటేయలేదని ఎలా కనుక్కున్నారు? నీకు అంత ఇంటెలిజెన్స్ ఉందా? నువ్వేమన్నా ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్ ఇంజనీరు నువ్వేమన్నా? ఆలోచించండి ఒకసారి. నీకు అక్కడ ఓటు పడలేదని ఎలా అనుకున్నావు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి ఏం మాట్లాడావు? అతను జైల్లోనే మగ్గాల. వాళ్ళ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడాడు, వాళ్ళ ఎమ్మెల్యే చూస్తే ఇలా పగలగొట్టాడు. తప్పే కాదు, మాకు అన్యాయం జరిగిందని, అన్యాయం జరిగింది కాబట్టి పగలగొట్టామని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. పైగా వచ్చి మీడియాలో నిజంగా ఆయన చేసిన ఈ మంచి అయితే ఆయన ఓడిపోతాడా?